రామాయణ మహాభారతాలు చెప్పడానికి తెగ ముచ్చట పడుతున్నాడు. ఎమ్మెల్సీకి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయిన రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు విశ్వామిత్రుడైతే జగన్ సుయోధనుడంట. కొత్త స్టోరీలు అల్లుతున్నాడు. ఆల్లో రాజేంద్ర దామ్మదా ప్రోగ్రాంకి పిలవద్దన్నాడంటే జగన్కి ఎంత కాళ్ళు ఉంటుందో చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక దండం, ఆయన రాకపోతే 100 దండాలు. నువ్వేం వంగి దండాలు పెట్టబడలే, మొహమాటానికి కూడా పిలవద్దన్నాడు. ఆహ్వానం కూడా పంపించవద్దంటే 1000 దండాలు. ఎట్టో నచ్చ చెప్పి రమ్మని చెప్పాలి గాని ఏంది ఎటకారాలు? మహాభారతంలో ధర్మరాజు గారు ప్రజల సంక్షేమం కోసం, ప్రజలందరూ చల్లగా ఉండాలని, తన రాజ్యం అష్టైశ్వర్యాలతో పంటలతో తులతోగాలని చెప్పి రాజసూయ యాగం చేపడతాడు. ఆయన కథలు చెప్పాలన్నా కితకితలు పెట్టాలన్నా నిన్ను మించిన వాళ్ళు లేరు. దానికి దుర్యోధనుడు పిలుస్తాడు, ఆయన ఆహ్వానిస్తాడు. అటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నటువంటి దుర్యోధనుడు కూడా ధర్మరాజు గారు చేపట్టినటువంటి రాజసూయ యాగానికి వెళ్ళటం జరిగింది. ఆ రోజుల్లో పొల్లలు పెట్టే మనలాంటి నారదుడు లేకపోబట్టి ఎళ్ళుంటాడు. ఆ దుర్యోధనుడి యొక్క లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి రావటానికి ఎందుకు మనసు ఒప్పటం లేదు? ఒరే దుర్యోధనుడా, జగన్కి మంచి క్యారెక్టరే ఇచ్చావే. ఆయన అంశంలోంచి ఆయన వారసుడే కదా. మహాభారతం అయిపోయిందే, ఇంకా ఏమన్నా పార్ట్ మిగిలిందే? దుర్యోధన రాజసూయాగానికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ మాయసభలో భంగపడ్డాడు. ఒరే మీరు కట్టేది సింగపూర్ అనుకుంటున్నా, మైసభ. భ్రమలు భ్రాంతులతో వెళితే దుర్యోధనుడికి అక్కడ రాజసూయాగంలో జరిగినటువంటి భంగపాటు, అవమానాలే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎదురవుతాయి అనేటటువంటి భయంతోనే ఆ పట్టణంతో ఉండేటువంటి పెద్దలెవరో చెప్పినట్టు. ఇందులో బెమేం ఉంది? రావాలనుకుంటే రొమ్ము ఇరుసుకొని వచ్చేవాడు. భ్రమలు భ్రాంతులతో ఆయనకుండే సైకో మనస్తత్వాన్ని మొత్తాన్ని కూడా ఇందులో ఆవిష్కరించాడు ఆయన ఈ లేఖలో. అడిగిన పేషెంట్లకి జవాబీకుండా దుర్యోధనుడని, సైకో అని ఏందిది? నువ్వు తట్టుకోలేవు, నీ కళ్ళతో నువ్వు చూడలేవు, ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మాడి మసైపోతావు, దుర్యోధనులాగా భంగపాటుకు గురవుతావు అని చెప్పి ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు. దుష్టులకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడేమో. జగన్ యాంగిల్లో కూడా చూడు. రామాయణంలో విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యజ్ఞానికి, లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఆ యజ్ఞానికి ఆ తాటకిలాగా, ఆ మారీచుడిలాగా, ఆ రాక్షసుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు. వడ్డమ్మ బడవ, దుర్యోధనుడు అంతటోడా అంటానే మారీచుడి పాత్ర కూడా వేయిస్తున్నావా? విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకుని వెళ్ళి ఆ తాటకిని సంహరించడం జరిగింది. మారీచుడు పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా. విశ్వామిత్రుడు చంద్రబాబు అనుకుందాం, మరి నీ స్టోరీలో రాముడెవరు? రాముడు ఇంకా వాళ్ళు లోకేష్ బాబే. సోపేయడంలో నువ్వు సూపరు, మీ బాసు విశ్వామిత్రుడు అంటావు. చంద్రబాబు నాయుడు గారు ఒక అపర విశ్వామిత్రులాగా త్రిశంకు స్వర్గాన్ని అమరావతి రూపంలో నిర్మించడం జరుగుతుంది. ఇంతకీ మైసభ కడుతున్నట్ట, త్రిశంకు స్వర్గం సెట్టింగ్ వేస్తున్నట్ట? త్రిశంకుల్ని స్వర్గానికి పంపిస్తే విశ్వామిత్రుడు కాదని కాంగ్రెస్ పార్టీ తోసినట్టు తోసారు. విశ్వామిత్రుడు ఇచ్చిన మాట కట్టుబడి సృష్టికి ప్రతి సృష్టి చేసి ఒక త్రిశంకు స్వర్గాన్ని, ఇంకో స్వర్గాన్ని నిర్మించడం జరిగింది. సూటిగా సుత్తి లేకుండా 8 పెషన్లు వేశాడు. శాతనైతే జవాబీ. తుళ్ళూరు రండి, తుళ్ళూరు సెంటర్కి రండి, అక్కడ బహిరంగ చర్చ పెట్టుకుందాం. నిప్పాసు గాల, నువ్వేం చేస్తావో ఎండానికి ఆడదాకా రావాలా? మీకు రైతులే జవాబు చెప్తారు, మేము కూడా అవసరంలా.
దుర్యోధనుణ్ణి అన్నావుగా మైసభ అని తెలిసి ఎందుకు వస్తాడనుకున్నావు? రైతులు ఎంతో సంతోషంగా ఆనందంగా కేరింతలతో కొడతాంటే మీ ఏడుపు కొట్టు రాజకీయాలు ఏమిటండి? మీకు కేరింతల్లాగా కనిపిస్తే జగనికి గావు కేకల్లాగా వినిపిస్తున్నాయేమో. బహిరంగ చర్చకు వస్తే మీరు రాసిన ఈ లేఖలోని 8 అంశాలకు కూడా జవాబు చెప్పడానికి మేము సిద్ధం. తుళ్ళూరుకేనా ఇంకేడికన్నా రమ్మంటావా? తుళ్ళూరు సెంటర్కి వస్తారా? ఉద్దండరాయనపాలెం బొడ్డురాయి సెంటర్కి వస్తారా? లేకపోతే మీ లోటస్ పాండుకు రమ్మంటారా? ఒరే ఆహ్వానమే వద్దన్నాడు, నిన్ను ఇంట్లోకి ఎందుకు రాణిస్తాడు? 96,000 అడుగుల స్క్వేర్ ఫీట్లో మీరు నిర్మించుకున్నటువంటి ఆ మహారాజ్ సౌదానికి రమ్మంటారా? లేకపోతే మైసూర్ ప్యాలెస్ తలదన్నేటటువంటి బెంగళూరులో 32 ఎకరాల్లో యలహంకలో మీరు నిర్మించుకున్నటువంటి మీ 32 ఎకరాల మీ ఇంటికి రమ్మంటారా? ఇంకేడా ప్లేస్ దొరకలేదా? లేకపోతే మెడ్రాస్లో 10 ఎకరాల్లో కొత్తగా నీవు నిర్మిస్తున్నటువంటి అక్కడ నీ కొత్త ఇంటికి రమ్మంటావా? కడప నీ ఇంటికి రమ్మంటావా? లేకపోతే పులివెందల నీ ఇంటికి రమ్మంటావా? నువ్వే వెళ్తావా? విశ్వామిత్రుని పంపిస్తావా? నువ్వు అసలు తుళ్ళూరు ఎందుకు రావు? ఉద్దండరాయనపాలెం ఎందుకు రావు? ప్రోగ్రాంకి బెలవద్దన్నాడని ఇంకేడికి రాడనే రాలేడనే? మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉంటాడు, అబ్బో నేను గొప్పగా కబడ్డీ ఆట ఆడతాననేవాడు. గీత దాటితే ఓ నలుగురినైనా వేసొచ్చేవాడా? అబ్బో ఎంత బాగా ఆడతాడని ఊరంతా వెళ్ళాం ఆయన తీసుకుని. ఆయన కబడ్డీ ఆటకి సిద్ధపడి వెళ్ళి ఆ బిద్ది దాటి లోపలికి వెళ్ళడం, కోర్టు లోపలికి వెళ్ళకుండా కోర్టు బయట ఉండి కబడ్డీ 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 అంటూ తిరుగుతూ ఉండేవాడు. వడ్డమ్మ బడవా, అవతలోడు వచ్చి అవుట్ అవుతాడనే? జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. వచ్చుంటే గుంపులో గోవిందయ్యలాగుండేవాడు, ఇప్పుడు చూడు. మళ్ళీ ఆయన అంటాడు లేఖలో, మీకు ముందే చెబుతున్నా నాకు ఆహ్వానం పంపించొద్దు, నేను రాను. ఎగేసుకొని వెళ్తే కార్డు మొహాన్ని ఎసరతాడేమో, వెళ్ళబాకండి. థ్యాంక్ యూ.